అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరము కూడా పొద్దున్నే 6 గంటలకల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాతో పాటు కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసి 13,130 పెన్షన్స్ ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలు కానీ, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉన్న వాళ్ళు కానీ, వికలాంగులు కానీ, బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయటం అనేది జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3,000 ఇస్తానని చెప్పి వాళ్ళని అడుక్కు తినే వాళ్ళలాగా చేసి చివరికి అప్పుడొక 200, అప్పుడొక 250 అలా పెంచి ఏ రకంగా కూడా వాళ్ళకి సహాయపడకపోగా ఒక్కొక్క పెన్షన్దారుడికి 1,80,000 రూపాయల వరకు నష్టం చేకూర్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అది కాకుండా ఈ పెన్షన్ ఇవ్వటాన్ని వాళ్ళు ఒక ప్రయాసగా మార్చుకొని ఏమాత్రం జాలి దయ లేకుండా ప్రవర్తించడం వల్ల పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు 60 మంది పైగా చనిపోవటం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రభుత్వ హత్య అని చెప్పక తప్పదు. ఈరోజు మరి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు మరి అంతకుముందు 200 నుంచి 2,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఈసారి మరి 2,750 నుంచి 4,000 వరకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే. మీ అందరికీ తెలుసు ఎంత ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాలేదు అనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన అప్పు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 10 లక్షల కోట్లకి తేలింది. ఇంకా ఎంత తేలిద్దో తెలియదు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వృద్ధుల్ని, వికలాంగుల్ని, తీవ్రమైన అనారోగ్యం ఉన్న వాళ్ళని, బడుగు బలహీన వర్గాలని, మైనారిటీలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ముందు వాళ్ళకి ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇవ్వమని చెప్పి పెన్షన్ ఇవ్వడానికి ఆయన అన్ని చర్యలు తీసుకోవటం అనేది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా ఈ వృద్ధులందరూ చేసుకున్న పుణ్యం అని మాకు అనిపిస్తూ ఉంది. నేను వెళ్ళి ఆ పెన్షన్ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ మెరుపుని మేము చూస్తూ ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు 1వ తారీఖు కల్లా మీ బ్రతుకు తెరువు కోసం, మీ గౌరవం కోసం, మీ ఆత్మాభిమానం కోసం ఖచ్చితంగా మీకు రావాల్సిన పెన్షన్ ఆయన అందజేస్తారు అని చెప్పి సందర్భంగా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.